దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. మరి ఈరోజు 110వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి చరిత్రను చెప్తూ దాని మధ్యలో సృష్టికర్త ఎంత గొప్ప కార్యాలు చేయగలరో మీకు చెప్పుకుంటూ వచ్చాను. అనేక మందికి ఉన్నటువంటి సందేహాలు మధ్యలో కొన్ని వివరించాను. ఇప్పుడు సంఘటన, ఆయన 8 సంవత్సరాల వయసులో దేవుడు ఆయనకు చూపించినటువంటి దర్శనం, కలలో చూపించిన దర్శనాన్ని బట్టి ఆయన మరి ఆ యవ్వన స్త్రీని 24 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవటం జరిగింది. ఇట్లా భవిష్యత్తును గురించి చెప్పగలిగినటువంటి దేవుడు ఎవరు? యేసు ప్రభువారు ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కడ మాత్రమే చెప్పగలడు అనే ఇన్సిడెంట్లు తీసుకుంటూ నా జీవితంలో 38 దర్శనాలు భవిష్యత్తు గురించి చెప్పాడు. నాకు 100 దర్శనాలు రాశా కదా, దాంట్లో 38 దర్శనాలు భవిష్యత్తు, ఎప్పుడు ఏం జరుగుతుందో అవి నెరవేరినవి. 1-2 నెరవేరలేదు, మిగతా అన్నీ చెప్తాను మీకు. భవిష్యత్తు గురించి చెప్పినటువంటి కొన్ని అయితే నేను ప్రభువునందు నిద్రించిన తర్వాత జరిగేవి 2 ఉన్నాయి, 1-2 అయితే ఇంకా జరగలేదు, అవి జరుగుతాయి. మొత్తం అన్నీ 38 దర్శనాల్లో మరి 4 తప్ప 34 దర్శనాలు అక్షరాల ఎప్పుడు ఏం జరిగిందో ఉంది. అది మీ ముందుకు తీసుకొస్తా. అప్పుడు మనకి ఈ దేవుడు నిజమే, భవిష్యత్తుని ఎంత పగడ్బందీగా చెప్పగలిగిన దేవుడు, అది జరగటం మీరు చూసిన తర్వాత ఈ దేవుడే సృష్టికర్త అని మీరు గ్రహించడం జరుగుతుంది. దాంట్లోనే మొట్టమొదటిగా నాకు వచ్చినటువంటి దర్శనం మీకు చెప్పాలి. ఆ దర్శనం చెప్పే ముందు దీని గురించి దేవుడు ఏమన్నాడు, ఈ దర్శనాలను నేను చూపిస్తాను, నేను చూపించగలిగిన దేవుడు నేను ఒక్కనే, ఇంక ఎవ్వరు చూపించలేరు అని దేవుడు చెప్పాడా అంటే చెప్పాడు. ఆ 2-3 రెఫరెన్స్లు దేవుడు ఎక్కడ చెప్పాడో చూపించి, ఆ తర్వాత ఫస్ట్ నంబర్ 1 ఏంటి, నాకు వచ్చినటువంటి దర్శనం ఏంటి, అది ఎలా నెరవేరింది అనేది మీకు చెప్పదలుచుకుంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6-7 వచనాలు. ఇజ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతిగా యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచూ వచ్చినట్లు తెలియజేయగల వాడెవడ్డు. బాగా అర్థం చేసుకోండి. నేను చెప్పినట్లుగా చెప్పినవాడు ఇంకెవరు? అట్టి వాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియచెప్పవాలి. మీకు తెలిస్తే చెప్పండి, ఇదిగో ఇలా మీరే కాదండి దేవుడుగా చెప్పండి, ఇంకొక ఆయన చెప్పాడు అని ఏమైనా ఉంటే నాకు చెప్పండి, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టి వారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పవారై ఉండవలెను. అటువంటి వాళ్ళు ఎవరైనా కూడా భవిష్యత్ విషయం ఇట్లా జరుగుతుంది, రాబోయే సంగతులను అని చెప్పగలిగిన వారు అయి ఉండాలి అని చెప్పి ఈ 2 వచనాల్లో యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. యెషయా గారు ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి నరరూపంలో రాకముందు 740 సంవత్సరాల వెనక్కి, క్రీస్తు పూర్వం 740 ఆ ప్రాంతంలో యెషయా గారి నోటి ద్వారా దేవుడి మాటలు మాట్లాడాడు. అసలు నేను ఒక్కడనే దేవుణ్ణి, నేను తప్ప ఏ దేవుడు లేడు. దానికి రుజువేంటి అంటే భవిష్యత్ విషయాలు ఏం జరుగుద్దో నేను చెప్తాను, ఇలా చెప్పగలిగిన వాడు ఇంకెవరన్నా ఉంటే నాకు చెప్పండి. లేరు కాబట్టి ఏ దేవుడు లేనట్టేగా. దేవుడన్నా ఆయన చెప్పగలగాలి, నేను దేవుణ్ణి, నేను ఒక్కడనే దేవుణ్ణి, నేను చెప్తున్నా. ఇలా చెప్పగలిగిన వారు ఇంకెవ్వరూ లేరు అని చెప్పేశాడు. భవిష్యత్తు విషయాలు ఏమేమి ఎప్పుడు జరుగుతాయని. అట్లాగే ఇంకొక వచనం కూడా ఉంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 21-23 కూడా అట్లాంటి మాటలే చెప్పాడు దేవుడు. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు, జరగబో వాటిని విశదపరచి మా ఎదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని విశదపరచుడి. జరగబోయే వాటిని గురించి చెప్పడమే కాదు, జరిగిపోయిన వాటి గురించి కూడా చెప్పండి. మేము ఆలోచించి వాటి ఫలములను తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియచెప్పుడి. మాకు తెలియని ముందు జరిగినవి వెనక జరిగినవి చెప్పండి. మేము ఆలోచించి ఓహో మీరు దేవుడా, మీరు దేవుడు కాదా అని మేము తెలుసుకునేటట్టుగా మీరు చెప్పండి.
అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందాము. ఇది ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తున్నాడు. ఇలా చెప్పండి, మీ ప్రజలు ఎవరికైనా పక్కన ఉన్నటువంటి జనాలు వేరే వేరే దేవుళ్ళని దేవతలను ఆరాధిస్తారే, వాళ్ళతో చెప్పండి ఈ మాటలు. ఎట్లా రాబోయే విషయాలు మీరు ఆరాధించే దేవుళ్ళు ఎవరైనా దేవతలు ఎవరైనా చూపించగలరా? ఒకవేళ చూపించగలిగితే చూపించమానండి. చూపిస్తే అప్పుడు మేము ఆలోచించుకుంటాం, ఇదిగో మా దేవుడు కరెక్టా, మీ దేవుళ్ళు కరెక్టా అని మేము ఆలోచించుకుంటాం అని మీరు అడగండి అయ్యా. వాళ్ళని వ్యాజ్యమాడండి, అడగండి. ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తున్నాడు, రాబోయే సంగతుల్ని మీరు ఆరాధించేవాళ్ళు ఏ దేవతలు కానీ దేవుళ్ళు కానీ చూపించగలరా మీరు ఆరాధించేవాళ్ళు అని మీరు అడగండి. వాళ్ళు ఏం చెప్పాలి? అలా పూర్వం జరిగినవి కూడా చెప్పాలి. పూర్వం జరిగినవి చెప్పడం ఏంటంటే అందరూ చూస్తాం కానీ ఎక్కడ చూస్తాం? వేల సంవత్సరాల క్రితం జరిగింది మనకు తెలుస్తుందా? మొట్టమొదటి మనిషి ఎవరు, ఎవరెవరు తర్వాత ఎవరెవరు వచ్చారు మనకు తెలుస్తాయా, గుర్తుంటాయా? కాబట్టి అటువంటి పూర్వం కూడా చెప్పాలి. స్టార్టింగ్లో ఎవరు అసలు అని కానీ చెప్పాలి. తర్వాత ఏం జరుగుతుంది కూడా నుంచి చెప్పాలి. మేము ఆలోచించే వాటి ఫలము తెలుసుకున్నట్లు వాటి మాకు తెలియచెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పుడి. ఇక మీదట రాబో సంగతులను తెలియచెప్పుడి, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. మీ ఊరు ఆరాధించే వాళ్ళు కూడా దేవతలే అని అప్పుడు ఒప్పుకుంటాం. మా దేవుడైతే ఇవన్నీ చేస్తాడు, చేస్తున్నాడు, మీరు ఆరాధించే వాళ్ళు కూడా అలా చెప్పగలరేమో చూడండి, అప్పుడు ఒప్పుకుందాం. మేము ఒకరినొకరు సాటి చేసుకుని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయండి అయ్యా అన్నాడు. అంతే. ఆ దేవతలు అన్నవాళ్ళు, దేవుళ్ళు అన్నవారు, మీరు అంటున్నవారు ఏదోటి చేయమానండి, మేము సాటి చేసుకోవాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు అన్నీ చెప్పేస్తున్నాడు, ముందు చెప్తున్నాడు, వెనక చెప్తున్నాడు. కాబట్టి మీరు ఏదో ఒకటి చేసి ఇదిగో ఇది అని చెప్పండి. పోనీ పలానా ఆయనకి నేను కీడు చేశా అని చెప్పమానండి. పలానా ఆయనకి నేను కీడు చేయబోతా ఉన్నా, పలానా ఆయన శిక్షించబోతున్నా అని చెప్పి ఆ శిక్ష ఆయనకు వస్తే, ఓహో మీకు కూడా కొంచెం పవర్ ఉందన్నమాట, మీకు కూడా శక్తి ఉందన్నమాట అని మేము అనుకుంటాం. పోనీ అదైనా చేయమానండి. పలానా ఆయనకి నేను శిక్ష విధించబోతున్నాను, పలానా ఆయనకి కీడు చేయబోతున్నాను అని చెప్పమానండి. ఆ కీడు రానివ్వమానండి. అవి వచ్చితే అప్పుడు ఆలోచించుకుందాం. అదైనా చేయమండి. పలానా ఆయనకి నేను మేలు చేస్తున్నా అని చెప్పకుండా మేలు జరగనివ్వండి. అట్లా ఒకరినొకరు సాటి చేసుకోవాలి కదా. మా దేవుడు అన్నీ చెప్తాడు. పలానా వాడిని నేను శిక్షించబోతున్నానని చెప్పేస్తాడు, ఆ శిక్ష జరుగుతుంది. పలానా వాడు ఎట్లా ఆయనకి పలానా మేలు చేయబోతున్నా అని చెప్తాడు, అలా జరిగిపోతుంది. కానీ మీరు ఆరాధించే వాళ్ళు కూడా అలా చెప్పగలరేమో చూడండి. ఒకరినొకరు సాటి చేసుకోండి, దేవుడు ఎవరో తెలుసుకోండి అని చెప్పండి అయ్యా, మీరు వ్యాజ్యమాడండి అయ్యా అని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు యెషయా గారి నోటి ద్వారా పలికించడం జరిగింది. ఎంత గొప్ప విషయాలనేవి అన్నీ, భవిష్యత్ విషయాలన్నీ చెప్తాడు. ఒకవేళ పలానా వాడికి ఈ శిక్ష నేను విధించబోతున్నాననే విషయం కూడా దేవుడు చెప్పేస్తాడు. ఆ వాక్య రిఫరెన్స్లు అన్నీ ఉన్నాయి. ముందుగా నాకు వచ్చినటువంటి ప్రథమ దర్శనమని చెప్పాలని నేను దాన్ని రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే, నేను 2012 సంవత్సరంలో అక్టోబర్లో యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిజం తీసుకున్నా. సుమారు 2012లో ఏప్రిల్ మే నెలల నుంచి చర్చికి వెళ్ళటం బిగిన్ అయ్యింది. అంతకుముందే దేవుడు దర్శనాలు చూపించేయటం మొదలుపెట్టాడు. ఆ దర్శనాలు చూపిస్తే మటుకు మనం వెళ్తామా? మనం ఎంత మొండిగటం, మనం ఎందుకు వెళ్తాం? ఏ కష్టం వచ్చినా కూడా అది కర్మ ఫలితం అనుకునే మనుషులు మనం. విధిరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది, మనం ఎవరో దాన్ని తిరస్కరించడానికి అనుకునే మనుషులు. మనం ఎందుకు వెళ్తామా యేసు ప్రభు వైపుకి? చూడం. దర్శనాలు చూపిస్తే మట్టుకు వెళ్తామా? చూపించు. కాబట్టి దర్శనాలు చూపించుకుంటూ వస్తున్నారు. కానీ నేనైతే ఆ దేవుడి వైపు నేను చూడటం లేదు. నా బుక్కులో మొట్టమొదటి దర్శనంగా నేను రాసినటువంటి దర్శనం ఏ నెలలో అని అంటే, ఫిబ్రవరి 11వ తారీఖున ఒక ఆయన తెల్లటి వస్త్రాలు ధరించుకున్న ఆయన వచ్చి ఒక బైబిల్ గ్రంథం నా చేతికిచ్చి, ఇది మీకు సరైన మార్గం, రిటైర్మెంట్ తర్వాత మీ జీవితంలో సరైన మార్గం అని ఇచ్చాడు. అదే మొదటి దర్శనంగా రాశా. ఎప్పుడు? ఫిబ్రవరి 11, 2012లో. కానీ అంతకుముందే, బహుశా జనవరిలో అయ్యి ఉండొచ్చు, కొద్ది ముందు, అంతకుముందే ఒక దర్శనం వచ్చింది.
ఇది దర్శనం అని నాకు తెలియక దేవుడు చూపించాడనేది నాకు సరిగా ఒక అవగాహన లేక కానీ దాన్ని వదిలేశా. ఆ వదిలేసినటువంటి దర్శనం తర్వాత ఎవరికైనా మిత్రులకు చెప్తే క్రైస్తవులకు అది ఎందుకు వదిలేశారంటే అది చాలా ఇంపార్టెంట్ కదా, అది కూడా రాయాలి అని అన్నారు. ఎందుకు నేను వదిలేశానంటే అది మనుషులకు జరిగిన సంఘటన కాదు, మా తమ్ముడు గారికి సంబంధించినటువంటి ఒక గేదె, సూడి గేదె, అది ఈనలేక ఇబ్బంది పడుతూ ఉండగా దేవుడు వాళ్ళు యేసు ప్రభు వైపు చూచారు, అంతకు ముందే చూచినవాడు. దేవుడు దాన్ని ఈనేటట్టుగా చేసి దాన్ని రక్షించాడు. అంటే ఒక జంతువుని దేవుడు రక్షించాడు, అది దర్శనం. అది రాయాలంటే జంతువుని దేవుడు రక్షించింది అనే ఆ విషయం అంత గొప్పగా ఏమో అనుకోరేమో జనం అని చెప్పేసి స్టార్టింగ్కి బైబిల్ గ్రంథం ఇచ్చిన దర్శనంతో స్టార్ట్ చేశాను. కాబట్టి మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం ఇవ్వటం స్టార్ట్ కంటే ముందుగానే నాకు అవగాహన అయ్యే విధంగా ఒక చూడి పశువుని ఆయన ఎలా రక్షించాడు అనేది ఇది కూలంకషంగా చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ దర్శనమే. ముందుగా నేను అది రాయాల్సినంత నెసెసిటీ లేదు అనుకున్నా. దాని డేట్ కూడా యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది జంతువుకు జరిగిన ఇది కదా, దాన్ని పశువుకు జరిగింది కదా, దాన్ని ఏమి రాస్తాంలే అనుకున్నాను నేను. కానీ అది చాలా ఇంపార్టెంటు, అది కూడా రాయాలన్నారు. కాబట్టి అక్కడక్కడ నేను చెప్తూ ఉన్నాను. మీకైతే ఖచ్చితంగా దాని పూర్వాపరాలన్నీ చెప్తా, ఆ సాతానుడి యొక్క క్రియలు ఎలా ఉంటాయి అనే దాని మీద. అది జరిగింది ఏంటి అంటే 2012 జనవరి ఆ ప్రాంతంలో జరిగింది ఆ విషయం. అది నేను రాయలేదు కాబట్టి మీకు నా కళ్ళ ముందు, నాకు దర్శనాలన్నీ కూడా కళ్ళ మీద స్టార్ట్ చేశానంటే కళ్ళ ముందుకు వచ్చేస్తుంది ఏం జరిగింది అనేది. అది దర్శనం కాబట్టి. కళ అయితే ఎవరికైనా గుర్తుంటుందా? 2012 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 13 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన. అది మామూలుగా చూస్తేనే మర్చిపోతాం ఏదన్నా ఇళ్లలో జరిగినాయి. ఇప్పుడు కళలో వచ్చిన దర్శనం నా కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు అది ఏం జరిగింది అనేది అది మీకు కూడా మీ కళ్ళ ముందు ఉండేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది మర్చిపోకుండా ఉండే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏదో కట్టే కొట్టేలాగా 2 మాటలతో చెప్పేది కాదు. అది అంత చక్కటి దర్శనం. అది ఏంటి అని అంటే నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో కొన్ని కష్టాలు వచ్చినాయి. మరి 2010 నేను రిటైర్ అయ్యింది. మా నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయాను. విజయవాడలో మా ఇల్లు యాక్చువల్గా. నేను నేటివ్ ప్లేసు మచిలీపట్నం దగ్గర మంగినపూడి బీచ్ పక్కన ఉంటుంది. తాళపాలెం పంచాయతీలో సత్రవపాలెం అనేటువంటి గ్రామం మాది. నేను ఏదో కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు గుండా నడవలసి వచ్చింది. రిటైర్ అయిన తర్వాత 2010లో నేను వెంటనే మా నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోవటం జరిగింది. ఆ నేటివ్ ప్లేస్లో మా ఒరిజినల్గా మా అమ్మ నాన్నకు సంబంధించిన ఇల్లు ఉంటుంది. మా నాన్నగారు అయితే కాలం చేశారు అంతకుముందే. మా అమ్మగారు ఉంటుంది అక్కడ. ఇంకా 2 తమ్ముళ్ళు కూడా ఉంటారు ఆ ఊళ్ళో, వ్యవసాయం చేస్తూ ఉంటారు. నేను మా నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోవటం జరిగింది. ఈ కష్టాలు వచ్చి నేను నేటివ్ ప్లేస్కి వచ్చానన్న విషయం తెలుసు కదా అందరికీ. మా తమ్ముళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి తమ్ముళ్ళలో 2 తమ్ముళ్ళు వ్యవసాయం చేస్తారు. వాళ్ళిద్దరు కూడా, ఒక ఆయన ముందుగానే యేసు ప్రభు వైపు చూశాడు, ఒక ఆయన నేను వెళ్ళిన తర్వాత 2-3 నెలలకి యేసు ప్రభు వైపు చూశాడు. కాబట్టి మా అమ్మగారు అయితే వెళుతుంటుంది చర్చికి. కాబట్టి అక్కడ చర్చికి వెళ్ళే బ్యాచ్ ఉంది అప్పుడు అక్కడ. వాళ్ళు ఇక మళ్ళీ చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి దేవుడు ప్రేరణ పెడతాడు కదా, యేసు ప్రభువు నమ్మండి కష్టాలు పోతాయి, యేసు ప్రభువు నమ్మండి అని అంటారు కదా. ఎవరైనా క్రైస్తవులు ఎవరైనా కూడా ఏదైనా కష్టం వచ్చిన మనిషిని చూస్తే యేసు ప్రభువు నమ్మండి కష్టాలు పోతాయి అంటారు. అలా అంటున్నారు. యేసు ప్రభువు నమ్మండి, మీరు కూడా చర్చికి రండి, కష్టాల గురించి కాకపోయినా మనశ్శాంతి దొరుకుతుంది అని అంటున్నారు. ఇంత బ్రతికి మనం యేసు ప్రభువుని నమ్మటం ఏంటి? ఇన్ని తీర్థయాత్రలు తిరిగి నిష్ఠాగరిష్ఠుడైన ఒక హిందువును నేను అనేక మందికి మరి సలహాలు చెప్పిన వాడిని, దేవుడి గురించి, దేవుడు ఔన్నత్యం గురించి ఎన్నో యాత్రలు తిరిగిన వాడిని నేను యేసు ప్రభువుని అంగీకరించడం ఏంటి? పైగా కర్మ సిద్ధాంతం కూడా నమ్మేవాడిని బాగా. ఏ కర్మ సిద్ధాంతం ఇది? పూర్వమే మనం ఇవాళ చేయకపోవచ్చు, పూర్వీకుల గురించి ఎక్కడి నుంచి వచ్చిందో ఏదే కర్మ ఫలితమో మనకేదో కష్టం వచ్చింది. ఆ విధిరాత, దేవుడు విధిరాతను మనమేం తప్పించగలం?
అనే పద్ధతిలో మనం ఉంటున్నాం. అప్పుడు దేవుడికి ఏమర్థమైంది? మనుషులు చెబితే ఈయన నా వైపు చూడడు, సాతానుడు ఈయన మీద ఎలా ఉన్నాడు, ప్రభావం చూపిస్తున్నాడు, యేసు ప్రభువును నమ్మొద్దు అనే విధంగా ఆ ప్రభావం చూపిస్తున్నాడు. వాళ్ళు ఎవరైనా ఏదన్నా యేసు ప్రభు గురించి చెప్పుకుంటున్నా నేను వినను పెద్దగా. నాకు అంతకుముందే బైబిల్ గ్రంథం కూడా ఇచ్చారు. ఉద్యోగం చేస్తుండగా ఒకళ్ళు ఇచ్చారు. అప్పటికి ప్రభువుని నమ్మినటువంటి మా చెల్లిగారు వాళ్ళు ఒకళ్ళు ఇచ్చారు. కానీ దాన్ని ముట్టుకోబుద్ధి కావట్లా, దాన్ని చదవబుద్ధి కావట్లా, ఇది మంద కాదు అని చెప్పేసి ఇది కిందటి ఎపిసోడ్లో చెప్పాను. మా టీచర్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నారు, మన సాక్షాత్తు శ్రీకృష్ణుడు జన్మించినటువంటి వంశం, మనకేం తక్కువ, మనం ఎందుకు ఇంకో చోటుకి వెళ్ళాలి అని అటువంటి మనిషిని నేను. కాబట్టి మనమే ఈ యొక్క చర్చికి వెళ్ళటం ఏంటనే ఉద్దేశిస్తూ ఉంటున్న రోజుల్లో దేవుడే డైరెక్ట్గా ఇంటర్ఫీర్ అయిపోయాడు. డైరెక్ట్గా దేవుడు ఆయనకి నేను నచ్చానో మరి ఏంటో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా దేవుడు ఇంటర్ఫీర్ అయిపోయాడు. వచ్చేసి నేను నమ్మటానికి ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయన ఒక్కడే దేవుడు, మిగతా ఎవరు దేవుళ్ళు కారు అని నాకు తెలిసే విధంగా, అది కూడా తెలియాలి. నేను ఎటువంటి మనిషిని, నేను ఆరాధించే మనుషులు కూడా దేవుళ్ళే అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో యేసు ప్రభు వైపు చూడను, చర్చికి వెళ్ళను. వాళ్ళకి శక్తి పవర్ ఉందో లేదో అవన్నీ వేరే విషయం. నేను ఆరాధించే వాళ్ళు కూడా దేవుళ్ళే అనేది కానీ ఉంటే నేను ఎట్టి పరిస్థితుల్లో యేసు ప్రభు వైపు చూడను. కాబట్టి నేను ఆరాధించే వాళ్ళు ఎవరు దేవుళ్ళే కారు అని నేను తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి. నేను అలా తెలుసుకోగలిగితేనే నేను అటువైపుకి ఆలోచిస్తాను. అట్లా ఎలా తెలుసుకుంటాడు ఇతను అనుకున్నాడు. తర్వాత ఈ యొక్క సృష్టిని అంతటినీ కూడా నేను నిర్మించి పాలిస్తున్నా, నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సాతాను శక్తి మనుషుల మీదే కాదు జంతువుల మీద కూడా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ నేను వాటినన్నిటిని పారదోలి ఈ ప్రజల్ని జంతువుల్ని అన్నిటినీ కూడా నేను రక్షిస్తూ ఉన్నానని ఈయనకి తెలియాలి అనే ఉద్దేశం ఆయనకు వచ్చినట్టుంది. ఆ ఉద్దేశం తెలియపరచడానికే ఈ యొక్క గొప్ప దర్శనం చూపించాడు. అన్ని దర్శనాలు ఏదో కొద్దిసేపు ఉంటాయేమో, కానీ ఆ దర్శనం 5-10 నిమిషాలు చక్కగా కొనసాగింది. ఆ దర్శనం ఆ విషయం మీకు చక్కగా చెప్తా, మీరు బాగా అర్థం చేసుకోండి. సరే, మా తమ్ముడు గారి ఇల్లు, 2 తమ్ముళ్ళు ఉంటారు ఊళ్ళో. ఒక తమ్ముడి ఇల్లు దూరంగా ఉంటుంది, ఒక తమ్ముడి ఇల్లు మా ఇంటికి పక్కనే ఉంటుంది. అంటే నేను మా అమ్మగారు మేము ఉండేటువంటి ఇంటి. వ్యవసాయదారుల కుటుంబమే కాబట్టి మాది. వాళ్ళకి పశువులు కూడా ఉన్నాయి మా తమ్ముడు గారికి. పాడి పశువులు ఉంటే వాళ్ళకి ఒక గేదె, మంచి పెద్ద గేదె, ఆ రోజుల్లోనే 50,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి గేదె. అది 2000, ఎప్పుడు 2012లో, 13 సంవత్సరాల క్రితం చరిత్ర. అది సూడిది అయిన తర్వాత ఈనమోపుకు వచ్చింది. ఈనమోపుకు వచ్చిన తర్వాత లోపల ఉన్న దూడ అడ్డం తిరిగిపోయింది. కాబోలు 2 రోజుల నుంచి ఈనలేకపోతుంది. ఏం లేక నానా బాధలు పడిపోతుంది గేదె. నానా బాధలు పడిపోతుంటే అరే ఏం లేకపోతుంది, ఏమైంది లోపలికి దూడ అని చెప్పేసి మరి కంగారు పడుతున్నారు. మరి ఏదో చిన్న నాటు వైద్యాలు అయ్యే ఉంటాయిగా, ఇవాళ ఎంతది, రేపు ఎంతది అని చూస్తున్నారు. 2 రోజులు అయిపోయింది. ఏమి అది అసలు కష్టపడిపోతుంది కానీ ఏం లేకపోతుంది. ఇక అప్పుడు ఏం చేయాలి? 2 రోజులు అయిపోతుంది అంటే ప్రాణం ఉస్సూరుమంటుంది చూసే వాళ్ళకి. నాకు కూడా ప్రాణం ఉస్సూరుమంటుంది. 2 రోజులు అయిపోయింది, వీడు ఏం చేయట్లేదేంటి, ఏ డాక్టర్నో పిలుచుకురావాలి కదా, వెటర్నరీ డాక్టర్ని, ఏంటి చేయట్లేదు అనుకున్నా. 2 రోజులు అయిపోయింది. ఆ సాయంకాలం వాళ్ళ పాస్టర్ గారిని తీసుకొచ్చాడు. వాళ్ళు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు కదా, వాళ్ళ పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నాడు ఆ గేదెకి. మా అరుగు మీద నుండి నేను అంతా చూస్తున్నా. నేను అక్కడికి వెళ్ళాలా, ఆ ప్లేస్కి ఎందుకు వెళ్ళా? మనం ఎవరు? హిందువులు, వాళ్ళు క్రైస్తవులు, మనం ఎందుకు వెళ్ళటం అక్కడికి అని ఆ పాస్టర్ గారితో ఏం ప్రార్థన చేస్తారో చూద్దామని చెప్పి నేను ఆ అరుగు మీద నుంచి అంతగా వినపడతా ఉంటుంది, కనపడతా ఉంటుంది, చూస్తున్నా ఏం జరుగుద్ది అని. ఆ పాస్టర్ గారితో చెప్పి ఇట్లా అయింది, గేదె ఇదవుతుంది, ప్రార్థన చేయండి అయ్యా అంటే ఆయన ఏం చేశాడు, కొబ్బరిని తీసుకొచ్చి వేలితో ఆ పశువు శరీరం మీద యేసు ప్రభు సిలువ వేసి చిన్న ప్రార్థన చేశాడు. నేను వింటూనున్నా, ప్రభువా ఈ పశువు 2 రోజులుగా బాధపడుతూ ఉంది,
దీని మీద ఉన్నటువంటి ప్రభువా మరి ఏ ఆ ప్రభావం ఉందో, సాతాను ప్రభావం ఉందో, ఏం ప్రభావం ఉందో, ఇది ఇబ్బంది ఎందుకు వచ్చిందో, దీనికి ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించండి ప్రభువా. ఇది సుఖంగా ఈనేటట్టుగా మీరు కరుణించండి ప్రభువా. మీరు కార్యం చేయండి ప్రభువా. మీరు గొప్ప దేవుడు అయి ఉన్నారు ప్రభువా అని చెప్పి చిన్న ప్రార్థన చేసి ముగించాడు. చాలా సింపుల్గా ముగించి, దేవుడు కార్యం చేస్తాడులే, ధైర్యంగా ఉండండి, ఈ రాత్రికి ఏమవుతుందేమో చూద్దాం, ప్రార్థన చేశాం కదా అని చెప్పి కొబ్బరి నూనెతో ప్రార్థన చేసి యేసు ప్రభు సిలువ వేసి, ప్రభువా ఈ పశువుని ముట్టండి, మీరు సుఖప్రసవం అయ్యేటట్టుగా చేయండి అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. నేను ఇదంతా విని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒక పాస్టర్ గారు వచ్చి, దేవుడు నేను వచ్చి దీని సంగతి చూసుకోయా అని చెప్పి వెళ్తే దేవుడు వచ్చేసి చేసేస్తాడా? దేవుడు వినేస్తాడు ఇదంతా? ఏంటి ఇదంతా పిచ్చితనం కాకపోతే అని అని అనుకుంటున్నాను మనసులో అనుకుంటున్నాను. పాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఆ పాస్టర్ గారు వెళ్ళిపోగానే మా తమ్ముడిని పిలిచా, మా మరదల్ని ఇద్దరిని పిలిచా. ఏంటి మీకు అజ్ఞానం ఏంటి ఇది? ఇప్పుడు 2 రోజుల నుంచి బాధపడుతుంది, ఈ పాటికే ఆ యొక్క పశువుల డాక్టర్ గారిని పిలిచేయాలి మీరు. ఇవాళ పిలుస్తారనుకున్న పిలవలా. తీరా చూస్తే ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించి ఊరుకున్నారు. ఆ పశువు ఏమైపోతుంది అని అంటే వాళ్ళు అన్నారు, ఏమన్నయ్యా దేవుడి మీద భారం వేసాం, మరి రాత్రి ఏమన్నా అది ఎంత ఉందేమో చూద్దాం అని అన్నారు. పిచ్చి మొక్కలాగా మీరు అట్లా దేవుడి మీద భారం వేశారు, వదిలేస్తే గేదె ఏమైపోతుంది, రేపు డాక్టర్ని పిలవండి అంటే, సరే అని ఈ రాత్రి అవ్వకపోయే పక్షమైతే మేము డాక్టర్ని పిలుస్తాం రేపు అన్నారు. ఇదండి జరిగిన విషయం. పడుకున్నాం మామూలుగా. ఆ రాత్రి దర్శనం నాకు. ఆ దర్శనం ఏంటి అంటే, ఒక పెద్ద పాము, ఇంతలా ఉంది పాము. మామూలు పాములు చూసి అంతలా ఉండవుగా, ఆ సినిమాల్లో అట్లా చూస్తాం సాతాన పాములని. ఇంతలా పాము, అది నడవలాగా పాకలాగా పాకుతుంది, అంటే పెద్ద శరీరంతో కొండశీలువులాగా ఉంది. లావు, ఇంత లావు అంటే కొండశీలువులాగా ఉంటుంది, ఒక కొండశీలువులాగా ఉంది అది. ఆ పాము పాక్కుంటూ వీళ్ళ ప్రెమిసెస్లోకి వస్తుంది. ఇది దర్శనం అంటే కళ్ళలో. వాళ్ళ ప్రెమిసెస్లో వస్తుంటే ఒక ముంగిస దాన్ని ఎదుర్కొంది. ముంగిస అంతే ఎంత ఉంటుంది, ఎంత పొడుగు ఉంటుంది, ఎంత ఉంటుంది, పెద్ద లావు కూడా ఉండదు. అది ముంగిస దాన్ని ఎదుర్కొంది రాకోకుండా. ఎదుర్కొంటే అంత పెద్ద పాము ముంగిస దాని ముందు అంతదా, అది వచ్చేస్తుంది. ఇది ఎదుర్కొన్నా కూడా ఇదేమో ఎగిరి దాన్ని కాటేయాలని చూస్తుంది, అదేమి మేలకుండా అవుతుంది. ఎగిరి కాటేస్తున్నా అదేమి చెల్లించట్లా, వచ్చేసింది ప్రెమిసెస్లోకి. ఆ ఇంటి ముందు వాళ్ళకి వేప చెట్టు ఉంటుంది. జనరల్గా ఆ గేదెని కట్టే ప్లేస్ ఆ వేప చెట్టు కింద కడతారు దాన్ని. అక్కడికి వచ్చేసింది అది. ఇది ఎదిరించినా కూడా ఆగల, వచ్చేసింది. అక్కడ ఈ 2 కలబడినాయి. కలబట్టం అంటే పాము ముంగిస కలబడినాయి. కలబట్టం అంటే ఫైటింగ్. మొత్తం మీద ముంగిస అయితే ఏం చేయగలిగిందంటే, దానికి మెడ కింద, తల కింద భాగంలో పట్టేసింది, నోటితో పట్టేసింది. నోటితో పట్టేస్తే ఆ పాము ఏం చేస్తుంది, ఇదిలించుకుంటుంది కదా పాము అన్నది. కాబట్టి అదేం చేస్తుంది, ఇటు అటు పొర్లుతుంది దాన్ని విదిలిచేయాలని. ముంగిసని విదిలిచేయాలని చెప్పి అటు పొర్లుతుంది, ఇటు పొర్లుతుంది. పొర్లుతుంటే ఈ ముంగిస దాన్ని విడిచిపెట్టాల పట్టు, దాన్ని మెడ గట్టిగా అట్టగా పట్టుకుని, ఆ ముంగిస పాము ఎటు తిరిగితే అటు తిరుగుతుంది, ఇక దాన్ని వదిలిపెట్టట్లా. అది ఎంత ప్రయత్నం చేసినా, ఎంత గింజుకున్నా కూడా ముంగిస అంటే దాని మెడను వదలట్లా. అది ఎన్ని మెలికలో తిరిగింది, ఏది పాము, అంతేగా పాము చుట్టుకుంటుంది, అటు అవుతుంది, ఇటు తిరిగి ఎన్ని మెలికలు తిరిగినా ముంగిస మట్టికి దాని మెడను మట్టికి వదలట్లా. ఎప్పుడైతే ఇట్లా పాము పొర్లుతుందో ముంగిస కూడా పొర్లుతుంటే నాకు కనిపిస్తుంది. నేను ఎక్కడున్నానప్పుడు, అది ఎట్లా జరుగుతున్నప్పుడు, నేను మా ఇంటి వసారాలో మంచం మీద ఉన్నా పడుకుని, నాకు కనపడుతుంది. మంచం మీద ఉండి పడుకుని ఉన్నాను, నాకు కనపడుతుంది సీన్ అంతా. ఇది దర్శనంలో, కళలో ఇదంతా జరిగినట్టుగానే ఉంది, కళ్ళలో జరిగింది ఇది. కాబట్టి అది ఆ ఫైట్ చేయటం అంతా నేను ఆ మంచం మీద నుంచి, మా అరుగు మీద నుంచి చూస్తున్నా చాలాసేపు. అందుకని 5-10 నిమిషాలు అంటున్నా. అది చాలాసేపు ఆ ఫైటింగ్ జరిగింది ఆ రెండింటి మధ్య.
చాలాసేపు ఫైటింగ్ జరిగిన తర్వాత ఈ పొర్లుతుండగా ఈ ముంగెస్సకి గేదె పొదుగు కనపడుతుంది నాకు. ముంగెస్స చిన్నగా ఉంటుంది, అయినా పెద్దగా గేదె పొదుగు కనపడుతుంది. అటు పొర్లినప్పుడు కనపడుతుంది, ఇటు పొర్లినప్పుడు కాదు, కానీ అటు పొర్లినప్పుడు కనపడుతుంది. మనకి గేదె పొదుగు క్లియర్గా కనపడుతుంది నాకు. ముంగెస్సకి గేదె పొదుగు కనపడటం ఏంటి, ఏమో కనపడుతుంది. కనపడిన తర్వాత కాసేపటి తర్వాత ఆ పాము మెడను పట్టుకునే ఉంది కాబట్టి ఇది ఆ పాములోంచి రక్తం స్రవించి పాము చచ్చిపోయింది. పాము చచ్చిపోయిన తర్వాత ఇక ముంగిస దాన్ని విడిచి కొంచెం సొమసిల్లినట్టుగా ఇట్లా సేద తీరినట్టుగా పడుకుంది. ఓ పక్కకు తిరిగి దీనికి గేదె పొదుగు కనపడుతుంది నాకు, ముంగిసకి గేదె పొదుగు కనిపిస్తుంది. అయిపోయిన తర్వాత పొద్దున్నే ఏంటి రాత్రి ఎలా కల వచ్చింది, ఇది పెద్ద ఫైటింగ్ జరిగింది ముంగిసకి పాముకి. ముంగిస పాము చచ్చిపోయింది. మరి ముంగేస్కి ఎందుకు గేదె పొదుగు కనిపించిందో నాకు బాగా అర్థం అవ్వాల. ఏం జరిగిందో మనకు తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు, అర్థం అవ్వలేదు, ఎవరికి ఏం చెప్పాలా. చూద్దాం ఏం జరుగుతుందో. గేదె పొదుగు పొద్దునకి నిజంగానే ఆ గేదె ఏంలా. మా తమ్ముడు వెళ్ళి వెటర్నరీ డాక్టర్ని పిలుచుకొచ్చాడు. ఆయన సుమారు ఉదయం 10 గంటలకు వచ్చాడు. వచ్చి ఆయన ప్రయత్నాలన్నీ చేశాడు. లోపల దూడ ఈ 2 రోజులు కదా, ఈ 2 రోజుల్లో ఆ దూడ అడ్డం తిరిగిన పొజిషన్ బాగా మెలికి అయిపోయిందో ఏమో కానీ బాగా అడ్డం తిరిగిపోయింది గర్భాశయంలో దూడ. ఈయన ప్రయత్నం చేస్తే కూడా అది సరి అవల, ఇంకా జటిలం అయిపోతుంది. ఇక ఆయన ప్రయత్నం ఆపేసి చెప్పాడు, ఇది మన వల్ల కాదండి, ఇది నా వల్ల కూడా కాలేదు, ఇది మరి గేదె చనిపోయే పరిస్థితి ఏముంది, ఇది నేనేం చేయలేము అన్నా. నేను ఆ ఇన్సిడెంట్ దగ్గర ఉన్నా కాబట్టి పోనీ డాక్టర్ ఆపరేషన్ ఏమైనా చేయొచ్చు అంటే ఇక్కడ ఎక్కడా లేదండి, గుడివాడ తీసుకెళ్ళాలి, ఈ గేదె అక్కడ దాకా కూడా బతకదు, చనిపోయే అవకాశం ఉందన్నాడు. అంటూ ఆయన అన్నాడు, నాకు ఒక ఆలోచన వస్తుందండి, మరి అది మీరు ఒప్పుకుంటే చేద్దాం అన్నాడు. ఒక్కోసారి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గేదెని బలవంతంగా అటు ఇటు పొర్లిస్తే లోపల దూడ గర్భాశయంలో మెలిదిరిగిపోయినటువంటి దూడ సరైపోయి ఉంటుంది, లేకపోతే గేదె చనిపోద్ది ఒక్కోసారి ఆ ప్రెషర్కి. మరి చేద్దామా ఆ ప్రయత్నం అంటే, చేయండి, ఏదో ఒకటి చేయండి బాబు, మరి గేదె బతకదు, ఎట్లయినా బ్రతకదు కదా అని చెప్తే ఆయన అప్పుడు ఆ పని చేయించడానికి ఉపక్రమించమన్నాడు. చేశాం. అలా చేసిన తర్వాత చక్కగా ఈనేసింది గేదె బతికింది, దూడ కూడా బతికింది. వెళుతూ డాక్టర్ గారు అన్నాడు, మీరు ఏ దేవుణ్ణి కొలుస్తారో మాకు తెలియదు కానండి, నేను బతుకుద్దని అనుకోలేదు గేదె, కానీ మీ దేవుడు రక్షించినట్టుగా ఉంది, ఇలా చక్కగా నార్మల్ డెలివరీ అయ్యింది అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు రాత్రి కల గుర్తొచ్చింది. సరే, ఆ విషయాలన్నీ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనకి చెప్పలేము, చాలా చక్కని వివరణ ఉంది దానికి. రాత్రి కలకి దీనికి సంబంధం అంతా తర్వాత ఎపిసోడ్లో నేను చెప్తాను. ఇది ఇంత చక్కగా మీకు ఎందుకు వివరిస్తున్నానంటే, దేవుడు చేసిన కార్యం ఇంత గొప్పగా ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి దేవుడు వాళ్ళ కుటుంబంలో ఆ కార్యం చేశాడు, ఆ పశువు విషయంలో జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన అంతా తర్వాత ఎపిసోడ్లో ముగింపు ఇస్తాను. ఇప్పటికైతే ఇంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటాం. ఈరోజు ప్రభువా, ఈ యొక్క ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, మీరే నా నోటి ద్వారా మాట్లాడారు, వింటున్న బిడ్డల హృదయాలు తెరిచారు, విషయం గ్రహించే శక్తిని దయచేశారు. అలాగే ప్రభువా, మరి వారు అనేక మందిని వెలిగించడానికి ఈ దర్శనాన్ని వాళ్ళు ఉపయోగించుకునే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ప్రసారాలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డని దీవించమని, అలాగే నన్ను నా పరిచయం కూడా దీవించమని యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటాను. అందరం